హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఆల్ మిక్స్ కలెక్షన్ అనమాట. మనకి కేవలం 110 రూపాయలే ముక్కల చీరలు అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఈ వీడియోలో చిన్న బిట్ పెట్టానండి, క్రేపు పట్టు స్టైల్లో వస్తుంది. అది శాంపిల్ అనమాట, నచ్చితే బుక్ చేసుకోండి. నా ఒకటే డ్రెస్ యూనిఫామ్ లాగా స్పెషల్గా పట్టులాగా టైప్లో ఉంది. ప్యూర్ పట్టు, ఇది ప్యూర్ పట్టు. ఓకే, 9,999 రూపాయలు ఐటమ్ ఇది. ఓకే, కాకపోతే ఏజెంట్ వచ్చాడు అన్న 4 రంగులు 4 ఉన్నాయి కలర్స్, ఇది ఒకే రంగు 4 ఉన్నాయి తీసుకోమన్నాడు. ఏజెంట్ కలర్స్ వస్తాయి, శాంపుల్ పీస్. రూపాయి తక్కువ 10,000. మనం ఇచ్చే రేటు మాత్రం జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాం. నెక్స్ట్ ఆ వీడియోలో కూడా కలుస్తుంది మళ్ళీ కేవలం 1,500 రూపాయలు మాత్రమే. 1,500 ఒక శారీ ఓపెన్ చేస్తాం. 1,500 అన్న ఇది ప్యూర్ అన్న. ఇది నార్మల్ గా మనం ప్లెయిన్ శారీస్ మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టినట్టున్నాం. ఇది అవును, అది మనం 1750 ఏదో సంథింగ్. అవును, సేమ్ అదే మనకు ఇప్పుడు వర్క్ అనమాట. ఇది జెర్రీ అన్న, వర్క్ నెట్ వర్క్ అంతా. ఓకే, సో ఇది మొత్తం కూడా జెర్రీయే. సో మెరిసిపోతుంది దగదగా. మనకి ఎంత ప్రైస్? 1,500 ఇస్తా. 1,500. ప్రెజెంట్ 4 ఉన్నాయి. ఓకే, 4 ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక కలరే ఉంది అవైలబుల్ గా. బ్లౌజ్ కూడా అడిపించారన్న. కాకపోతే అనుకోవద్దు, మిస్టేక్ అని కొనుక్కోండి. ఓకే, ఫస్ట్ పదం అదే. సో నిజంగా బ్లౌజ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు చూసుకుంటే ఇది పల్లో పార్ట్. సో పల్లో కూడా బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. ముందు మనం ఫ్రంట్ కాదు బ్యాక్ చూడాలి ఎప్పుడైనా. సో ఇదిగోండి, వీవింగ్ అనేది అల్టిమేట్ గా వచ్చింది. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా క్లారిటీగా కనపడుతుంది. వీడియో నెంబర్ 1 వెళ్ళిపోయింది. సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సో మనకి అవి అయితే 450 చీర మార్నింగ్ తెచ్చాము. ఇప్పుడు వచ్చేసరికి దగ్గర దగ్గర 100 చీర ఏమో ఉంటాయి సంథింగ్, ఇవే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇది రీస్టాక్ అవుతుందండి. రీస్టాక్ అయినప్పుడు మనం అంటే ఒక బేల్ ఏదో ఆగినట్టు అది వస్తలేదు. ఓకే, సో ఒక బేల్ అయితే ఆగిందని చెప్పారు. బట్ అది మనకు వస్తుందా ఎవరికి అంటే పోటీల మీద ఉంది. మాక్సిమం అది వస్తే మనకే వస్తుంది అనమాట. 100% మనకే వస్తుంది, కానీ మనం చెప్పకూడదు మన కస్టమర్లకి. సో మనకు చూసుకుంటే మిస్ ప్రింట్ అనేది చూసుకోవచ్చు అండి. ఎంత షోరూమ్ అయినా సరే అమ్మలేని కెపాసిటీ వాళ్ళకు ఉంది. కానీ బడ్జెట్ అంటే వాళ్ళ వల్ల కాదు, లో బడ్జెట్ మందే. సో ఇది వచ్చేసరికి 1,500 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఈరోజు మనకు వచ్చేసరికి హై ఫ్యాన్సీ నిజంగా పట్టు క్రేప్ ఐడియా ఉందా మీకు? బ్లౌజ్ చూడండి, బుట్టాస్ టైప్లో వచ్చింది అనమాట. ఇదంతా కూడా ప్రింట్ కాదండి, మనకి ఒరిజినల్ అనమాట బ్లౌజ్ అనేది. బ్లౌజ్ వీవింగ్ కూడా మీకు చూసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్లో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మీకు ఈ విధంగా వస్తుందండి. ఇది వచ్చేసరికి పట్టు క్రేప్ ఐడియా ఉంటుంది కదా మీకు. ఒక మీటర్ వచ్చేసరికి బయట ఈజీగా 600 నుంచి 700, 800 ఉండే ఐటమ్ అనమాట. పట్టు క్రేప్లో వస్తుంది ఈరోజు. సో మనకు ఒకటే కలర్ ఉంది కదా, ఒకటే కలర్, శాంపుల్ కలర్ వచ్చింది. 4 తీసుకున్నారు. వస్తే మనకి సోమవారం ఎలా ఓకే, అది దేవుడి ఆజ్ఞ, మనం చేసేది ఏం లేదు. సో మనకు ఉన్నారు జన్ మీద చాలా మంది, కానీ ఏజెంట్ మాత్రం నా చిన్న కొట్టైనా సరే నీకు ఇయ్యాలని ఆలోచించి. ఓకే, సో మనం ట్రై చేద్దాం మ్యాక్సిమం. సో కలర్ చార్ట్స్ వస్తే ఇంకా బాగుండేది. బట్ 4 చీరలు మాత్రమే ఉన్నాయి. వీడియో పెట్టాము. అండ్ మీకు నచ్చితే తొందరగా బుక్ చేసుకోండి. కలర్స్ వస్తే అది కూడా వీడియో పెడతామండి. చాలా మంది ఏంటంటే వీడియో పెట్టగానే ఐటమ్ అయిపోతుంది కదా, నెక్స్ట్ రీస్టాక్ అయినప్పుడు మళ్ళీ నాకు కాంటాక్ట్ అవ్వండి అని అంటున్నారు. సో అది చాలా కష్టం అండి. ఎందుకంటే 1 కాదు 2 కాదు నెంబర్లు మనకు వచ్చేసరికి ఒక రోజుకే ఈజీగా ఈ రోజు మాట్లాడిన కస్టమర్ రేపటికి వాళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా కూడా చాలా దేవుడి దేవాల నిజంగా ఎవరండి అని చెప్పి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే క్లారిటీగా మాట్లాడకపోతే ఒక కస్టమర్తో మాట్లాడి ఇంకో కస్టమర్ అంటే నన్ను ఇంట్లో కొడుకులాగా తమ్ములా అన్నలా చూస్తున్నారు. వాళ్ళ ఫోన్లో కూడా నేను క్యాచర్ చేయలేకపోతున్నాను. అన్నా నీ గుర్తుపట్టలేదా అంటున్నారు. పెద్దాము నిన్న సరోజిని దేవి గారు. ఒకరోజు ఒకళ్ళ పేరు చెప్పి ఇంకో పేరు చెప్పితే మనసు చాలా హర్ట్ అవుతుంది అనుకోవద్దమ్మా. ఈ వర్క్ చేసేసి నిద్ర తక్కువైపోయింది, నమ్మకం రావట్లేదు. వ్యాపారం మీద ఆపదని బాగా అవసరం లేదు. అన్న పెట్టిన వ్యాపారం కాబట్టి ఉన్నది చెప్తున్నా. మీ వల్ల వ్యాపారం చాలా హ్యాపీగా ఉన్నా, మా ఎంప్లాయీస్ కూడా అందరూ హ్యాపీగా ఉన్నా. అలా అని చెప్పేసి ఎవరిని నేను దూరం చేసుకోను. కొంతమంది రేట్లు చెప్పమంటున్నారు. రేట్లు అంటే మీరు కొంచెం క్లారిటీ వీడియో మీరు చెప్పండి. నాకు నేను మర్చిపోతాను రేట్లు. ఒక వీడియో అయితే గుర్తుంటుంది నాకు. నేను డైలీ 10 వీడియోలు 10 వీడియోలు వేస్తుంది. అది మీ సపోర్ట్లు వాళ్ళే. ఏది పెట్టినా వెళ్ళిపోతుంది. అంటే ఏది పెట్టినా వెళ్ళిపోతుంది అంటే మంచి ఐటమ్ పెడతాను, చెడ్డ ఐటమ్ పెడతాను. సో మనం తెచ్చే ఐటెంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెచ్చే ఐటెంలో దమ్ము ఉంటుంది. అండ్ దాంట్లో ఏంటంటే అది మీ అందరి ప్రేమ కూడా దాన్ని కొద్దిగా యాడ్ చేసి ప్రతి వీడియో కూడా నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా
ప్రతి వీడియో తీసి పోస్ట్ చేసిన విత్ ఇన్ ఒక 1 hour 2 hoursలో స్టాక్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ అండి, మనం వీడియో పోస్ట్ చేయగానే మీ ఆదరణ అనేది అలా ఉందన్నమాట. సపోర్ట్ అనేది ఫుల్గా ఉంది. అండ్ కొన్ని స్టాల్ అయితే నిజంగా మీరు నమ్ముతాం, పోయిన సండే అయితే మేము చాలామంది కామెంట్స్ కూడా చేశారు, ఏది మీరు వీడియోస్ పెడుతున్నారు బట్ స్టాక్ అనేది ఇవ్వట్లేదు అని. కాకపోతే ఏంటంటే నిజంగా 6ంటికి మేము వెళ్ళిపోయాం కూడా, అసలు అది చేయలేక వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆ రోజు ఎంప్లాయీస్ 3-4 అంటే అన్నం తినలా, ఏం తినలేదు, వాటర్ క్యాన్ అయిపోయింది, బయటికి పంపిద్దాము అంటే ఆఫ్లైన్ వస్తున్నారు. మా బాధ అవుతుంది. మంచి అందరూ వస్తున్నారు కస్టమర్, మంచిగా కానట్లా, ఓపిక లేదు. షట్టరేసి కూడా వెళ్ళిపోతున్నా కూడా కస్టమర్ బయటకు ఇచ్చేస్తున్నారు. సో ఒక చీర కూడా తీయాల్సి వచ్చింది ఆ రోజు. సో అదండి మెయిన్ ఏంటంటే రెస్పాండ్ అనేది అల్టిమేట్గా వస్తుంది. సో మా తప్పు కూడా ఉంది, ఎందుకు అంటే వీడియోస్ చేయడానికి చేస్తున్నాము. ఒకవేళ మీకు ఆన్సర్ చేయలేకపోతే నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంపల్సరీ ఇస్తామండి, అంటే కంపల్సరీ రెస్పాండ్ అనేది వస్తుంది. అందులో ఇది లేదు. సండే ఏంటంటే కొంతమంది రారు కాబట్టి కొంతమంది మాత్రమే వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఆఫ్లైన్కి సరిపోతున్నారు కాబట్టి మీకు సండే కొద్దిగా లేట్ అవుతుంది. మీరు సండే బుక్ చేసుకునే మండే మీకు మళ్ళీ రెస్పాండ్ కంపల్సరీగా వస్తుంది అనమాట, అందులో నో డౌట్. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు శారీ మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా, ఇప్పుడు ఈ శారీ అనేది ఇలాగే పెట్టాం. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత కూడా ఇలాగే మ్యాక్సిమం చెక్కింగ్ చేసే పంపిస్తామండి, డ్యామేజ్ ఉందా లేదా అన్నది. కాకపోతే ఏంటంటే ఒకసారి ఏమవుతుంది అంటే మనం హడావుల్లో పెట్టేయడం జరుగుతుంది. సో ఒక ఆమె చాలా అంటే మెసేజ్ చేసింది, బట్ అది మనం కూడా చేయలేం. ఇప్పుడు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఒక ఫోన్ కాదు 5 నెంబర్ల నుంచి ఆన్లైన్ జరుగుతుంది, అందులో 1-2 రెస్పాండ్ అవుతుందమ్మా. కొద్దిగా మీరు ఆలోచించుకోండి, వీడియోలో మెన్షన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీకు మనీ లాసు, మాకు మనీ లాసే. కొరియర్ ఛార్జెస్ ఎవరికైనా బాధే. ఇప్పుడు మీది 100 రూపాయలైనా మాది 100 రూపాయలైనా 100 రూపాయలు ఎవరికైనా లాసే కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం చెక్కింగ్ చేసి పంపించడమే జరుగుతుంది. 1-2 ఒకవేళ ఏమన్నా ఇబ్బందిగా ఉండుంటే చాలా సారీ అండి, అది ఒక్కటి గమనించండి. ఎందుకంటే మళ్ళీ మీరు మమ్మల్ని తిట్టుకోవద్దు. ఒక్కసారి మిస్టేక్ అయ్యి ఉంటే మటుకు, అండ్ మీకు ప్రతిసారి మ్యాక్సిమం చెక్కింగ్ చేసి పంపించడం జరుగుతుంది. సో వీడియో మొత్తం చూసుకున్నారు కదా. ఇంతకీ మనం ఐటెంలోకి అయితే చెప్పలేదు. మనం ఐటెం ఏంటన్నా, ఇది ఆల్ మిక్స్ 2 ముక్కల చీరలు. ఆల్ మిక్స్ 2 ముక్కల చీరలు. అది 5 నుంచి 6 మీటర్లు వస్తుంది. కుర్చీలో రావచ్చు, రాకపోవచ్చు. రేటు మాత్రం హోల్సేల్ ప్రైస్ 125 రూపాయలు, రిటైల్ కావాలంటే 135 రూపాయలు. ఓకే, రిటైల్ కావాలంటే మటుకు 135 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపీస్ వేరియేషన్. ఓకే, సో మీకు నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ముక్కల చీరలు మన కుర్చీలోకి వెళ్ళిపోతాయి కదా, 90% వెళ్తాయి. ఓకే, సో 99% కుర్చీలోకి వెళ్ళిపోతాయి. చెక్ చేస్తాం, నా దగ్గర కూర్చో బిల్ వస్తుంది, యాడ్ చెక్ చేయమంటారు. అప్పుడు మీకు సరుకు లేట్ అయిపోతుంది కదా, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. సో మనకు వచ్చేసరికి ఇది హై క్వాలిటీ అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మటుకు. అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 110 రూపాయలు. మనకు వచ్చేసరికి ఇది ఆల్ మిక్స్డ్ టైప్లో వస్తుందండి. 125 రూపాయల నుంచి మీకు 135 రూపాయల దాకా పడుతుంది. హోల్సేల్ వచ్చేసరికి 110 రూపాయలు, రిటైల్ వచ్చేసరికి 135 రూపాయలు అనమాట. 10 రూపీస్ వేరియేషన్ మాత్రమే. అండ్ మళ్ళీ చెప్తున్నా అండి, మేము 100 చీరలు కొనుక్కుంటాం, రేట్ ఏమైనా తగ్గుతుందా అని అడుగుతున్నారు. లేదు మేము 50 చీరలు కొంటాము, రేట్ ఏమో తగ్గుతుందా అని అడుగుతున్నారు. అలా కాదండి, ఏదైనా ఒకటే ప్రైస్, ఒకటే మెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, అదొక్కటి గమనించండి. మీకు వచ్చేసరికి కేవలం 125 రూపాయలు విత్ హోల్సేల్ జరుగుతుంది. 135 రూపాయలు మీరు మినిమం 5 శారీస్ తీసుకుంటే, ఎందుకంటే వీడియో కాలే అంటే ఇదివరకు 20 శారీస్ 10 శారీస్ మీరు అబ్జర్వ్ చేయండి. మన రీసెంట్ వీడియోస్లో కూడా ఇదివరకు 25 శారీస్ తీసుకోవాలి, 20 శారీస్ తీసుకోవాలి, 10 శారీస్ తీసుకోవాలి అని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి వీడియోలో కూడా మీకు 5 శారీస్కే వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంది. వీడియో కాల్ చేసే 5 శారీస్కే మీకు సేమ్ హోల్సేల్ ప్రైస్ పడిపోతుంది. మేము ఇప్పుడు 10 శారీస్కి నుంచి అంటే 25 శారీస్ నుంచి మనం ఎంత డౌన్ చేసుకుంటూ వచ్చామో మీరే చూడండి. కొన్ని వాటిలో అయితే ఏకంగా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం, ఏది సింగిల్ టు హోల్సేల్ ప్రైజెస్. ఇప్పుడు మార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా సింగిల్ టు హోల్సేల్ ప్రైస్ ఇచ్చేసాం. 750 హోల్సేల్, 750 రిటైల్ కూడా ఇచ్చాం. ఎందుకంటే రంజాన్కి అందరూ హ్యాపీగా ఉండాలి, నాకు కాన్సెప్ట్. ఎందుకంటే అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సో మనకు వచ్చేసరికి ఆల్ మిక్స్ ముక్కల చీరలు అనమాట. ఇది మీకు వచ్చేసరికి 125 రూపాయలు హోల్సేల్ ప్రైస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో రేపు సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది. మనకు వచ్చేసరికి అల్టిమేట్ ప్రైజెస్ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. మనకు హోల్సేల్ ప్రైజెస్లో ఈ విధంగా ఈ కలర్ చార్టు అండ్ ఆల్ మిక్స్డ్ వీడియోలో చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ అయితే. అండ్ చూస్తూ ఉన్నారు కదా, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్. ఇదిగోండి
సో మనకు వచ్చేసరికి వీటిల్లో అంటే ఆల్ మిక్స్ వీడియో కదా, ఏమేమి వస్తుంది క్వాలిటీ అంటే మీకు 4-5 రకాలు వస్తుందండి క్వాలిటీలు కూడా. ఏది చూసుకున్నా కూడా మీకు ఒకటే ప్రైస్. మీరు మినిమం 5 తీసుకుంటే మీరు అసలు వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు, స్క్రీన్ షాట్ తీయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ వీడియో కాల్ చేసేసేయండి. వీడియో మొత్తం పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. అండ్ మన అడ్రస్ కొత్తగా చూసుకునే వాళ్ళకి చెప్తున్నాను, మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి 72A 72B అనమాట. రెండు కూడా పక్కనే ఉంటాయి. అండ్ మన షాప్ వచ్చేసరికి ఇప్పుడు 72Bలో అయితే వీడియో ఇస్తున్నాము. అండ్ రేపు సండే కూడా ఓపెన్లో ఉంటుందండి. మీకు ఆర్డర్స్ తీసుకుంటాం. మ్యాక్సిమం ఒకవేళ ఒక ఫోన్లోంచి రిప్లై ఇవ్వలేకపోయినా ఇంకొక ఫోన్ ట్రై చేయండి, ఆ ఫోన్లోంచి రావడం అనేది జరుగుతుంది అనమాట. రిప్లై చేస్తాం కాకపోతే అంటే ఆఫ్లైన్ వచ్చేకల్లా అది చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఆన్లైన్లో మంచోళ్ళే, ఆఫ్లైన్లో మంచోళ్ళు, ఎవరిని పోకూడదు. 10 మంది ఉన్నాం, 10 మంది కూడా సరిపోవట్లేదు. ఇంకా నాకు కెపాసిటీ లేదు. కెపాసిటీ పెంచితే భారం మీద వస్తుంది. సో మీకు ఏంటంటే మ్యాక్సిమం నేను చెప్తున్న ఒక సొల్యూషన్ అయితే ఉందన్నమాట దీనికి. మీరు రేపు సండే కాబట్టి లాస్ట్లో నేను నెంబర్ పెడతాను సార్, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతుంది అనమాట ఆ నెంబర్ అనేది. అండ్ ఆ నెంబర్లో మీకు ఆర్డర్లు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది వచ్చేసరికి 11 to 7, 8 దాకా జరుగుతుంది. రేపు సండే కాబట్టి 6 దాకా జరగవచ్చు. బట్ ఆ నెంబర్ అయితే మీకు రెస్పాండ్ అవుతారు అనమాట సండే అయినా కూడా. నేను ఇప్పుడు ఇచ్చే 4 నెంబర్స్లో లాస్ట్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ అయితే మటుకు రేపు సండే ఆన్లో జరుగుతుందండి. మిగతా ఫోన్లు ఏంటంటే కొంతమంది లేడీస్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి సండే హాలిడే కాబట్టి వాళ్ళు రారండి. కాబట్టి ఆ ఫోన్ ఎవరో ఒకరు చేయాలి. మీ వాడిదన్న మనీది. వాడు మరి రేపొద్దున ఆడే కదండి ఉండేది. ఎందుకంటే పోయిన సండే కూడా చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి అన్నారు. సో అందుకని మనం ఆ ఫోన్ చూడట్లేదు. ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళు 4 కస్టమర్ గారు మీకు మనసు దండం పెడతాం. మా అబ్బాయి చిన్నోడు, వాడి మా అబ్బాయి అంటే మా అన్నయ్య గారు అబ్బాయి, నాకు కొడుకే. వాడు కొంచెం చిన్నగా మాట్లాడతాడు, ఏం పరుచుకోడు. సో లాస్ట్ నెంబర్కి కాల్ చేయండి. లాస్ట్ నెంబర్లో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ అబ్బాయి మొత్తం చెప్తారనమాట మీకు వివరంగా. ఇంకా ఓపిక లేదు అంటే ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ఆన్లైన్ శనివారం ప్యాకింగ్ చేసుకోవాలని. నెక్స్ట్ మళ్ళీ కలుపుతాం వీడియో.